నమస్తే. స్వాతంత్ర దినోత్సవం నాడు మోదీ గారు ఎర్రకోటపై నుంచి 3 పవర్ఫుల్ మంత్రాలు చెప్పారు. అదేంటి అంటే మొదటిది దామ్ కమ్ దమ్ జ్యాదా, అంటే ఖర్చు తక్కువ క్వాలిటీ ఎక్కువ. 2 మజ్బూరీ సే నై మజ్బూత్ సేమ్ కర్తే హై అన్నారు, అంటే బలహీనతతో కాదు బలంతో చేస్తాము అని. 3వది సంకల్ప్ సే సమృద్ధి. చాలా ఇందులో ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మోదీ గారు ఒక మాట అన్నారు, జబ్ కరోడో లోగోं अपने संकल्प से स्वतंत्र ला सकते हैं तब 140 करोड़ों लोगों की संकल्प से क्या हम సమృద్ధి नहीं बन सकते. ఎంత అద్భుతమైన మాట అంటే, 1,000,000 మంది త్యాగంతో వారి యొక్క సంకల్పంతో మనకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారన్నప్పుడు 140 కోట్ల ప్రజల యొక్క సంకల్ప సిద్ధితో మనం సమృద్ధి అంటే స్వయం సమృద్ధి, మనం సెల్ఫ్ రిలయంట్ అవ్వలేమా అని అన్నారు. అంతేకాదు ఎర్రకోటపై నుంచి ఒక వరం కూడా ఇచ్చారు, ఈ దీపావళి నుంచి జిఎస్టీ సంస్కరణ జరుగుతోంది, గుడ్ న్యూస్ ఇస్తాము అని చెప్పి. సో ఆ గుడ్ న్యూస్ వచ్చేసింది. ఏదైతే 1 నేషన్ 1 ట్యాక్స్ అని మనం మొదటి నుంచి అంటున్నామో, మొదట 5 స్లాబ్స్తో స్టార్ట్ అయిన జిఎస్టీ మెల్లిమెల్లిగా, అంటే మన దేశంలో జిఎస్టీ అమలు చేయడమే చాలా కష్టం అని అన్న కాంగ్రెస్ పార్టీ చూపిస్తూ, అంటే మనం చాలా నిర్మాణాత్మకంగా చక్కని ప్రణాళికతో ఒక్కొక్కటి సంస్కరణ చేస్తూ జీఎస్టీలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ మన దేశంలో దిగ్విజయంగా అమలు చేశాం కాబట్టే ఈరోజు జీడిపి 7.8% వరకు మనం చేరుకోగలిగాం. అంటే అది ప్రపంచంలోనే ద బెస్ట్ జీడిపి రేట్లో మన దేశం ముందుకు వెళ్తుంది. మరి ఇక్కడ ఏదైతే మోదీ గారు ప్రామిస్ చేశారో ఆ విధంగానే 1 నేషన్ 1 ట్యాక్స్ ఆ విధంగా ముందుకు వెళ్తూ జస్ట్ 2 స్లాబ్స్ మాత్రమే ఇప్పుడు తీసుకొచ్చారు. ఒకటి 5% స్లాబ్, మరొకటి 18% స్లాబ్. అంటే గతంలో 12%, 28% కూడా ఉండేది, కానీ 12%, 28% రద్దు చేసేశారు. ముఖ్యంగా రైతుల్ని, సామాన్య ప్రజల్ని అండ్ మధ్య చిన్న తరహా పరిశ్రమల్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క మార్పులు చేయడం జరిగింది. జిఎస్టీ లేని విషయాలు ఏంటి అంటే, అన్ని రకాల వ్యక్తిగత జీవిత బీమా ఇన్సూరెన్స్లకు జీఎస్టీ నుంచి మినహాయింపు, వ్యక్తిగత లైఫ్, హెల్త్, టర్మ్ బీమా పాలసీలపై జీఎస్టీ తొలగించేశారు. 33 ప్రాణాధార ఔషధాలపై జీఎస్టీని 12% నుంచి 0కే తగ్గించేశారు. ఇక మ్యాప్స్, చార్ట్స్, గ్లోబ్స్, పెన్సిల్స్, షార్ప్నర్స్, నోట్బుక్స్, ఎక్సర్సైజ్ బుక్స్ గతంలో 12% జీఎస్టీ శాతం ఉండేది. ఇరేజర్స్ వీటిని గతంలో 5% జీఎస్టీ ఉండేది, ఇప్పుడు పూర్తిగా మినహాయింపు ఇచ్చేశారు. మరి 18% జీఎస్టీ పరిధిలోకి వచ్చేవి ఏంటి అంటే, ఏసీలు గతంలో మీ అందరికీ తెలుసు 28% ఉండేది, ఇప్పుడు 18%కి తగ్గిపోయింది. సిమెంట్పై జీఎస్టీ 28% నుంచి 18%. అలాగే 350 cc కంటే తక్కువ వాహనాలపై జీఎస్టీ 28% నుంచి 18% తగ్గింపు. 3 వీలర్స్పై జీఎస్టీ 28% నుంచి 18%కి తగ్గించేశారు. అండ్ మానిటర్స్, ప్రాజెక్టర్స్ పైన కూడా 18%కి తగ్గింది. డిష్ వాషింగ్ మెషిన్స్ అంటే డిష్ వాషర్స్ 28% నుంచి 18%కి వచ్చేసింది. 5% జీఎస్టీలోకి వచ్చేవి ఏంటి అంటే, హెయిర్ ఆయిల్, టూత్ పేస్ట్, టాయిలెట్ సోప్ బార్, టూత్ బ్రష్లు, షేవింగ్ క్రీములపై జీఎస్టీ 18% ఉండేది, అది ఇప్పుడు 5%కి తగ్గిపోయింది. బటర్, నెయ్యి, చీజ్, డైరీ పదార్థాలపై 5%కి తగ్గించేశారు, గతంలో 12% ఉండేది. అండ్ ప్రీ ప్యాక్డ్ నమ్కీన్స్, భుజియా, మిక్సర్స్ జీఎస్టీ 12% నుంచి 5%కి తగ్గిపోయింది. ఫీడింగ్ బాటిల్స్, చిన్నపిల్లలకు వాడే నాప్కిన్స్, క్లినికల్ డైపర్స్ పై జీఎస్టీ 12% నుంచి 5%కి తగ్గిపోయింది. ట్రాక్టర్స్, టైర్స్, విడి భాగాలపై జీఎస్టీ 18% ఉండేది, 5%కి తగ్గింది. ట్రాక్టర్స్ పై కూడా జీఎస్టీ 12% నుంచి 5%కి తగ్గించేశారు. ఎందుకంటే ఈ మధ్య వ్యవసాయంలో ట్రాక్టర్స్ ఉపయోగం చాలా ఉంది కాబట్టి ఇటువంటి ట్రాక్టర్ల జీఎస్టీ తగ్గిపోవడం వల్ల ఆ ఖరీదు తగ్గి రైతులకి మనం వాళ్ళని ఒక సదుపాయం వాళ్ళు కొనుక్కోవడానికి వీలుగా చేసిన వాళ్ళం అవుతాం. అండ్ స్పెసిఫైడ్ బయో పెస్టిసైడ్స్, మైక్రో న్యూట్రియంట్స్ పై జీఎస్టీ 12% నుంచి 5%కి తగ్గిపోయింది. బిందు సేద్య పరికరాలపై జీఎస్టీ 12% నుంచి 5%కి తగ్గించేశారు. ఇంకా ఒక స్పెషల్గా ఏంటి అంటే, ఒక 40% జీఎస్టీ ఒక ప్రత్యేకమైన వాటిపైన, ఒక 3 ఉంచారు. అదేంటి అంటే
1200 సీసీ దాటిన పెట్రోల్ కార్లపై 40% పన్నుంది. 1500 సీసీ దాటిన డీజిల్ కార్లపైన 40% పన్నుంది. అండ్ పాన్, మసాలా, సిగరెట్, గుట్కా, ఈ పొగాకు ఉత్పత్తులపై కూడా 40% ఉంది. ఫ్రూట్ జ్యూస్ కాకుండా నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్ పైన కూడా 40% పన్నుంది. సో ఫ్రెండ్స్, మరి మనం ఏదైతే వన్ నేషన్ వన్ ట్యాక్స్ వైపుగా వెళ్తున్నామో ఈ శుభ పరిణామం. ఏ విధంగా అయితే మోదీ గారు సామాన్య ప్రజల కోసం, రైతుల కోసం ఒక మంచి వార్త తీసుకురావాలి అని అన్నారు, అదేవిధంగా ఇవన్నీ కూడా సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చేస్తాయి. కాబట్టి ఒక దీపావళి, దసరా గిఫ్ట్ మనకి కేంద్ర ప్రభుత్వం అందజేసింది.